నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మన వీడియోలో అయితే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్‌నైతే చూపించబోతున్నా. ఇదొచ్చేసి అయితే ఫ్రంట్ గేటు. మెయిన్ ఎంట్రన్స్ అయితే కాదు. మీకిక్కడ కనిపిస్తుంది కదా ఏటీఎం. ఇది ఎప్పుడు ఓపెన్ చేసినట్టు నేను చూడలేదు. పర్లేదులే, మీకు దగ్గరలో చాలా ఏటీఎమ్స్ అయితే ఉన్నాయి. ఈ మొబిలిటీ కూడా సేమ్ ఏటీఎం లాగానే. మా కాలేజ్‌కి అయితే మీరు కొమ్మాది నుంచి ఫ్రంట్ గేట్ ద్వారా రావచ్చు. లేదా మధురవాడ నుంచి బ్యాక్ గేట్ ద్వారా అయితే రావచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మా కాలేజ్‌లో స్టూడెంట్స్ అయితే ఎక్కువ కేక్ కటింగ్స్ గట్రా చేసుకుంటారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. మా కాలేజీలో అయితే ట్రీస్ బాగానే ఉంటాయి, పర్లేదు. ఇది వచ్చేసరికి అయితే క్రికెట్ గ్రౌండ్. అప్పుడప్పుడు యాన్యువల్ డే ఫెస్ట్ అలాంటివి జరిగినా ఇక్కడ చేస్తూ ఉంటారు. మీరు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇదైతే క్రికెట్ నెట్స్. ఇక్కడ మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరైతే గేమ్స్ ఎక్కువ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే షటిల్ అండ్ బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు. పక్కనైతే మీకు 2 వాలీబాల్ కోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ డైలీ అయితే మీరు వాలీబాల్ ఆడుకోవచ్చు. కాలేజ్ వాళ్ళు అయితే బాల్స్ ఇస్తారు మీకు, మీ ఐడి కార్డ్ తీసుకుని. అయిపోయాక రిటర్న్ చేసేయడమే. ఇదైతే బాస్కెట్బాల్ కోర్ట్. ఇక్కడ కూడా అంతే. కాలేజ్ వాళ్ళు అయితే మీకు బాస్కెట్బాల్స్ అయితే ఇస్తారు, మీ ఐడి కార్డ్ తీసుకుని. ఆడుకున్నాక మళ్ళీ రిటర్న్ చేసేయడమే. ఇది వచ్చేసి అయితే సెకండ్ గేట్. మధురవాడ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఈ గేట్ ద్వారా వస్తారు. ఇప్పుడైతే మన కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదో ఉంది. ఇదైతే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవడానికి, అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసి కార్స్. ఇది వచ్చేసి అయితే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే ఐడి కార్డ్ చెకింగ్ అయితే చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ అయితే సివిల్ బ్లాక్ కనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి వస్తే. ఇంకో సైడ్ నుంచి అయితే వస్తే మనకైతే మెకానికల్ బ్లాక్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఎక్కువ స్టూడెంట్స్ అయితే కూర్చొని కంబైన్ స్టడీస్ అండ్ భోజనం కూడా చేస్తూ ఉంటారు.
ఇప్పుడైతే మనం కెమికల్ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాం. ఫైనల్ ఇయర్లో మీరు ప్లేస్మెంట్స్ కోసం అయితే ఇక్కడికే అయితే రావాలి. ఇది వచ్చేసరికి లైబ్రరీ. ఇక్కడైతే మీరు బుక్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన మీకు డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడైతే మీరు కంప్యూటర్స్ యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లైబ్రరీలో వాడుకోవచ్చు మీరు వైఫైని. కాలేజ్ క్యాంటీన్లో అయితే టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ స్నాక్స్ ఉంటాయి. మీరు కావాలంటే కాలేజ్ హాస్టల్లో కూడా తినచ్చు లంచ్. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదైతే లిఫ్ట్. స్టూడెంట్స్ కూడా ఎక్కచ్చు. ఇప్పుడైతే మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాం. మీరు ఈ సెట్ ద్వారా జాయిన్ అయినా, ఎంసెట్ ద్వారా జాయిన్ అయినా, మేనేజ్మెంట్ కోట అయినా ఇక్కడికైతే వస్తారు. ఫస్ట్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి మీ సర్టిఫికెట్స్. ఇది వచ్చేసి ఈసీఈ బ్లాక్. ఇదైతే గర్ల్స్ హాస్టల్. మీరు బయట కూడా ఉండొచ్చు కావాలంటే. బయట కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి గర్ల్స్కి. గర్ల్స్కి అయితే స్ట్రిక్ట్లీ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఈ టైం తర్వాత మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు. Turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఫైనల్గా మనం ట్రిపుల్ డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం.
is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ప్రింటర్. ఇదైతే మా కాలేజీలోని స్టూడెంట్స్ చేసింది. దీనికైతే మనం స్కాన్ చేసి పెడితే అది జిరాక్స్ తీసి ఇచ్చేస్తుంది. మనం ఆన్లైన్ లో పేమెంట్ చేసేయడమే. ఇప్పుడైతే మనం మెకానికల్ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాం. ఇంతవరకు ఇక్కడైతే జిమ్ అయితే ఉండేది అండ్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి లైక్ టేబుల్ టెన్నిస్, చెస్ ఆడుకోవడానికి ఉండేది. ఇదైతే కూల్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొన్నటి వరకు మాకు ఇదే అయితే మెయిన్ గేట్, కానీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల వేరే గేట్ నుంచి అయితే రమ్మంటున్నారు. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్. ఇక్కడ ఓన్లీ వెజ్ పెడతారు అండ్ ఇక్కడ ఫీజు వచ్చేసి 80,000 ఉంటుంది పర్ ఇయర్ కి. ఒక ఇయర్ లో అయితే 2 సెమ్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఇప్పుడైతే ఏసీ హాస్టల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవి వచ్చేసి ఫీజు నాకు అంతగా తెలీదు, కానీ ఒక 1 lakh పైన అయితే ఉంటుంది. మీరు కావాలంటే బయట కూడా ఉండొచ్చు, హాస్టల్స్ చాలా ఉన్నాయి హాస్టల్స్ బయట, అండ్ రూమ్ లో కూడా ఉండొచ్చు బయట. ఇది వచ్చేసి అనదర్ వే, కాలేజ్ నుంచి అయితే హాస్టల్కి వెళ్ళడం అండ్ హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళడం. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. మీకు చెప్పాను కదా ఇందాక, ఇలాగైతే మేము లోపలికి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల మాకు ఇదైతే క్లోజ్ చేశారు. ఇక్కడైతే కాలేజ్ బస్సులు అయితే పెడతారు. మీరు ఎప్పుడు బస్సు మీద వచ్చినా ఇక్కడే అయితే దింపుతుంది మిమ్మల్ని. Lions gonna come. The birds have just begun.